హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. 7,565 పోస్టులతో రిలీజ్ అవ్వడం జరిగింది. కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్స్ తోని మీరు ఢిల్లీలో పోలీస్ సర్వీస్ చేయాలనుకునే వారికి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం అనేది మీ భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేస్తుంది. భవిష్యత్తులో మీరు ఢిల్లీలో పోలీస్ సర్వీస్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 7,565 భారీ పోస్టులతో మనకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. కంప్లీట్ గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో క్వాలిఫికేషన్స్ కానీ, సో ఈ నోటిఫికేషన్ మనకు ఈ 7,565 జాబ్లను సాధించుకోవడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటివి, సో ద నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, సో సిలబస్ ఏమేమి ఉంటుంది మరి, సో ద నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ అలా ఏముంటాయి, సో శాలరీ ఎంత రావడం జరుగుతుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏ కేటగిరీకి ఉంటుంది, ఎలా ఏంటి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, హైట్, వెయిట్, ఓకే, సో పోలీస్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము సో నోటిఫికేషన్లో డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ డిఫరెంట్ కానిస్టేబుల్ పోస్ట్. ఓకే, సో కానిస్టేబుల్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ కానిస్టేబుల్ కదా, సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 7,565 పోస్టులు కదా. సో ఇందులో చూడండి, సో ఏ విధంగా డివైడ్ చేయబడి ఉన్నాయి కేటగిరీ వైజ్ గా. సో కానిస్టేబుల్ మేల్ అండి, సో ఇక్కడ మేల్ చూడండి, సో మేల్ వచ్చేసి 4,408 పోస్టులు అండి. ఓకే, సో మేల్కి వచ్చేసి 4,408 పోస్టులు. కేటగిరీ వైజ్ గా చూడండి, సో అన్రిజర్వ్డ్ వచ్చేసి సో 1914, సో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే, సో ఇలా విడదీయడం జరిగింది. సో పోస్టులు వచ్చేసి ద నెక్స్ట్, సో కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ అండి. ఓకే, సో ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 285 పోస్టులు అండి. ఓకే, సో ద నెక్స్ట్ ఇక్కడ సో కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో, సో వీరికి వచ్చేసి సో 376 పోస్టులు అండి, 376 పోస్టులు ఉన్నాయి. సో ద నెక్స్ట్ ఉమెన్ అండి, స్పెషల్గా మనకు కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి సో 2,496 పోస్టులు ఉన్నాయండి. ఓకే, సో 2,400 పోస్టులు ఉన్నాయి, సో 2,496 పోస్టులు ఉన్నాయి. ఇలా కంప్లీట్గా వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 7,565 పోస్టులు అండి. ఓకే, సో ఇది అండ్ నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మరి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఇక్కడ. సో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరిగిందంటే 22 సెప్టెంబర్ అండి. ఓకే, సో 22 సెప్టెంబర్ 2025లో రావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మరి, సో ఓకే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే, సో వెరీ నెక్స్ట్ నోటిఫికేషన్ అవుట్ అయినప్పటి నుంచి అండి, సో 22 సెప్టెంబర్ నుంచి సో అప్లై చేసుకోవచ్చు. సో ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఎగ్జామినేషన్ ఎండ్ అయ్యే డేటు, సో అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యే డేటు బాగా గుర్తుపెట్టుకోండి. సో 21 అక్టోబర్ అండి. ఓకే, సో 21 అక్టోబర్ రోజు మనకు ఎండ్ అవుతుంది. ఓకే, సో 11 PM కి ఎండ్ అవుతుందండి. ఓకే, సో మనకు అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్గా సో వచ్చేది గుర్తుపెట్టుకోండి, 21 అక్టోబర్. సో ద నెక్స్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది 22, సో 1 డే అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ద నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో మనకు కరెక్షన్స్ అండి. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే, సో మన నేమ్స్ కానీ, సో యాజ్ పర్ ఎస్ఎస్సి కానీ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేనప్పుడు ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, సో ఇలా ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే సో మనకు వచ్చేసి 29 నుంచి 31 అక్టోబర్ వరకు. ఓకే, సో ఇలా 2 days ఇచ్చారు. సో ది నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ అండి. మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అవుతుంది, రిలీజ్ అవుతుందండి December 2025, డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు మేబీ ఎక్స్పెక్టెడ్ అండి. సో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి డిసెంబర్లో కానీ, సో జనవరిలో కానీ. ఓకే, సో డిసెంబర్ ఎండింగ్లో లేదా జనవరి ఫస్ట్ వీక్లో కానీ సో మనకు ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి, సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఇంకా బ్రీఫ్గా చూడండి. సో ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, కండక్టింగ్ బాడీ వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండి. ఓకే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్. ఓకే, సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నేమ్. సో ద నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్స్. ఓకే, సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకు 7,565 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ద నెక్స్ట్ అప్లికేషన్ మోడ్, మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ అండి. ఓకే, సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, సో లింక్ ద్వారా. సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏముంటుంది, సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటాయి, సో మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా, సో అవి ఉంటున్నాయి. ది నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా ఉంటాయండి. సో ది నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ డేట్స్ అనేవి 22 సెప్టెంబర్ నుంచి సో 21 అక్టోబర్ వరకు అనమాట. ఓకే, సో ఒక 1 month పీరియడ్ ఇచ్చారు. సో ఇక్కడ శాలరీ వచ్చేసి మనకు 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది శాలరీ. సో ద నెక్స్ట్ జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే సో ఢిల్లీ అండి. సో ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీలో జాబ్ లొకేషన్. సో ఇది లింక్ ఇక్కడ చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ ద మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ ఫర్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఫర్ ద ఢిల్లీ పోలీస్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్
ఓకే మనకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని చూడడం జరిగింది. ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే సో ద నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటున్నాయని చెప్పాము. సో ఓకే అప్లికేషన్ 22 సెప్టెంబర్ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పాము. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఎలిజిబిలిటీ కేటగిరీ ఏంటి చూడండి. మినిమం ఏజ్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి సో ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఉంటుంది ఎస్సీ ఎస్టీకి. సో ద నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓబీసీకి వచ్చేసి 3 years అండి. ఓకే సో ఎస్సీ ఎస్టీకి అయితే సో 5 years ఉంటుంది, బీసీకి అయితే సో 3 years, ఓబీసీకి 3 years ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే సో వారికి కూడా 5 years ఉంటుంది. ఓకే దెన్ నెక్స్ట్ జనరల్ కేటగిరీ సో యూఆర్ అన్రిజర్వ్డ్ వచ్చేసి వీళ్ళకు సో అప్ టు 40 years ఉంటుంది. ఓకే సో ద నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఢిల్లీ పోలీస్ ఆల్రెడీ ఢిల్లీ పోలీస్లో వర్క్ చేసిన వారికి అయితే సో ఇలా పర్టికులర్గా ఏజ్ లిమిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది సో చూడండి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ మరి సో అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంది చూడండి. సో ఓకే ఎస్సీ ఎస్టీ సో పీడబ్ల్యూబీడీ వచ్చేసి వీళ్ళకు ఫీ అనేది ఉండదండి. సో ద నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నీళ్ళండి. ఓకే సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఉండదు. సో అదర్ కేటగిరీకి వచ్చేసి సో అదర్స్ కేటగిరీకి సో 100 rupees అండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి కేవలం 100 rupees. ఓకే సో 100 rupees అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. సో సెలక్షన్ ప్రాసెస్ 2 main stages అండి. సో ఒకటి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్లో ఎవరైతే సో క్వాలిఫై అవుతారో సో ఈ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ అండి. ఓకే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ ఈవెంట్స్ ఉంటాయండి. ఓకే సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. దెన్ నెక్స్ట్ మరి ఆ ఎగ్జామ్ ఏంటి చూడండి ఒకసారి. సో ఎగ్జామ్ చూడండి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ మరి ఆ ఎగ్జామ్ వచ్చేసి 100 marks ఉంటుందండి. ఓకే సో 100 marks ఉంటుంది ఎగ్జామ్, 100 marks ఉంటుంది. ఓకే సో ఎన్ని టైం వచ్చేసి మనకు 90 minutes అండి. ఓకే సో 90 minutesలో 100 marks కంప్లీట్ చేయాలి. ఓకే సో ద నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ మెజర్మెంట్స్ టెస్ట్ సో క్వాలిఫైయింగ్ పర్పస్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సో ఏ విధంగా సో మనకు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయండి. ఓకే సో 2 process ఉంటాయి. సో 2 సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి మనకు ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఓకే సో ఫస్ట్ ఎగ్జామ్ చూడండి. సో ఎగ్జామ్ వచ్చేసి 100 marks ఉంటుంది. ఓకే సో 100 marks ఉంటుంది. సో ఈ 100 marks ఏ విధంగా డివైడ్ అయి ఉన్నాయి చూడండి. సో రీజనింగ్ అండి. సో రీజనింగ్ ఉంటుంది కదా. రీజనింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి. సో మార్క్స్ వచ్చేసి మనకు 25. ఓకే సో ఇక్కడ ద నెక్స్ట్ వచ్చేసి జీకే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఇక్కడ 50 marks ఉంటాయండి. ఓకే సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 50 marks ఉంటాయి. సో ఇక్కడ సో మార్క్స్ వచ్చేసి మనకు క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటాయి, మార్క్స్ 50 ఉంటాయండి. ఓకే సో ద నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. సో న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 marks ఉంటాయి. సో ద నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్, సో ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో దీన్ని సో అప్ టు 12th అనమాట. సో ఇక్కడ సో మనకు 10 marks వస్తాయి. మనకు క్వాలిఫికేషన్ ఏంటిది మరి డిగ్రీయా సో పీజీయా పిహెచ్డీ ఏంటంటే సో ఇంటర్ అండి. సో ఓకే ఇంటర్ బేస్డ్ సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇంటర్ బేస్డ్ అనమాట. ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇక్కడ మనకి ఇచ్చే సిలబస్లో అడిగేటివన్నీ కూడా సో రీజనింగ్ కానీ జనరల్ జీకే కానీ సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేసి ఇవన్నీ కూడా ఇంటర్ బేస్డ్ వరకే ఉంటాయండి. ఓకే సో ఇవి 100 marks 90 minutes. ఓకే సో 100 marks ఎగ్జామ్ అనేది 100 marks ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చేసి 90 minutes అండి. ఓకే సో క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 questions ఉంటాయి ఇక్కడ. సో ద ఫిజికల్ సో తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. ఓకే ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్. ఓకే సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ మేల్స్ ఏ విధంగా ఉంటాయి. ఓకే ఈవెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. సో మేల్స్ చూడండి. సో హైట్ ఓకే సో రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు హైట్ వచ్చేసి 170 meters ఉండాలి. హైట్ వచ్చేసి 170 meters ఉండాలి. సో ద నెక్స్ట్ హైట్ 165. కొందరికి ఎగ్జామ్షన్ ఉంది హిల్ ఏరియాస్ అండి. హిల్ ఏరియాస్ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ సన్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ పర్సన్స్ వీళ్ళకి వచ్చేసి 165 అనమాట. ద నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 81 నుంచి 85 centimeters ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 4 centimeters. ఓకే సో ద నెక్స్ట్ చెస్ట్ రిలాక్సేషన్ వచ్చేసి 5 centimeters రిలాక్సేషన్స్ ఫర్ రెసిడెంట్స్ ఆఫ్ హిల్ ఏరియాస్ ఎస్టీ అండ్ సన్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ పర్సన్స్. ఓకే సో ఇవి ద నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అనమాట. సో ఫీమేల్ చూడండి హైట్ వచ్చేసి 157 అండి ఫీమేల్కి. ద నెక్స్ట్ సో 155 centimeters ఉంటుంది ఎవరికి రెసిడెంట్స్ ఆఫ్ హిల్ ఏరియాస్ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి. ఓకే సో ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడ తక్కువ ఉంది హైట్. ద నెక్స్ట్ హైట్ 152 centimeters డాటర్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ పర్సన్స్ అండి. ఓకే సో ఇది ద నెక్స్ట్ చూడండి. సో ఢిల్లీ పోలీసు ఫిజికల్ ఎండ్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ మేల్ ఏ విధంగా ఉంది చూడండి. సో ఇక్కడ మనకు రేస్ రన్నింగ్ ఉంటుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది. సో హై జంప్ ఓకే ఈ 3 ఉంటాయండి ఈవెంట్స్లో మనకు జనరల్గా వచ్చేసి. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈవెంట్స్ అనేది 3 ఉన్నాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రన్నింగ్ ఉంది. సో రన్నింగ్ వచ్చేసి 1600 meters. ఓకే 1600 meters ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి మనకు లాంగ్ జంప్ ఉంటుంది. ద నెక్స్ట్ హై జంప్. ఓకే లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ ఈ 3 ఉంటాయి ఈవెంట్స్. సో ఇందులో ఏజ్ అప్ టు 30
ఇయర్స్ వరకు ఉన్న వారికి ఏంటంటే 1600 మీటర్స్ 6 minutes-లో కంప్లీట్ చేయాలి. ఓకే, 6 minutes-లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet అండి. ఓకే, 14 feet ఉండాలి లాంగ్ జంప్. నెక్స్ట్ హై జంప్ వచ్చేసి 3 meters అండి. ఓకే, సో 3 meters 9 inches. ఓకే, సో ఇది ఇక్కడ హై జంప్ విత్ రెస్పెక్ట్ టు ఏజ్ అండి. సో 30 to 40 years. ఇక్కడ 30 to 40 అంటే ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కానీ, సో ఢిల్లీ పోలీస్ వాళ్ళ డాటర్స్ అండ్ సన్ కానీ అయితే మనకు హిల్ ఏరియాస్ అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది కదా. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ రావడం వల్ల సో ఇక్కడ మనకు 30 to 40 years అండ్ నెక్స్ట్ అబోవ్ 40 years రావడం జరిగింది. సో ఇలా కంప్లీట్గా ఉంటాయి ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఫర్ ఫీమేల్ చూడండి. ఏజ్, సో రేస్ ఎంత ఉండాలి, సో రన్నింగ్, సో లాంగ్ జంప్ అండ్ హై జంప్. లాంగ్ జంప్, సో రన్నింగ్ చూడండి 8 minutes-లో, మేల్ అయితేనేమో 6 minutes-లో కంప్లీట్ చేయాలి, ఫీమేల్ అయితే 8 minutes-లో 1600 meters కంప్లీట్ చేయాలి. ఓకే, 1600 meters 8 minutes-లో కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి మేల్కి అయితే 14 feet ఉంటుంది, ఫీమేల్కి అయితే 10 feet ఉంటుందండి. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హై జంప్ వచ్చేసి 3 meters 9 inches, 3 feet 9 inches. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో 3 feet ఉంటుందండి. ఓకే, సో 3 feet ఇక్కడ 3 feet ఉంటుంది, 3 feet 9 inches, ఇక్కడ 3 feet అండి. ఓకే, సో లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, సో ఈ 3 సో గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు రిలీజ్ అయినటువంటి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. సో ఇదొక చక్కటి అవకాశం మనకు.